హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు ఇసుక దందులు కర్రీ అండి, ఫిష్ కర్రీ. అంటే ఇది మసాలాతో వండుకునే కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంది. అది మీకు ఎలా ప్రాసెస్ చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, దానికి సరిపడినంత. అదిగో చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి అందులో. అదిగో చూడండి, చూపించిన విధంగా వేసుకోండి. ఇసుక దొందులు రాజమండ్రిలో చాలా బాగా ఎక్కువగా ఫేమస్ అండి. చాలా ఇష్టపడతారు అందరూ. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం పసుపు వేసుకొని, అంటే ఉల్లిపాయలు దోరగా మగ్గుతాయి కదండి, పసుపు సాల్ట్ వేసేసుకుంటే త్వరగా అవి మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఎక్కువ టైం తీసుకోదు. అందుకనే అదిగోండి, ఉల్లిపాయలు అవి చేపలు ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ కట్ చేసి వేసుకున్నాము. అదన్నీ అలా కలిపెట్టుకోండి. అంటే ఇందులో పులుపు వేయట్లేదండి, ఓన్లీ మసాలాతోనే. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అదిగోండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకోండి. తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి. మసాలా కాబట్టి మనం పులుపు వేయట్లేదు కాబట్టి గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి, బాగుంటుంది. చూడండి, చూపించిన విధంగా అలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. అంటే అది మగ్గుతుంది కదా, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, అది అలాగ దోరగా ఏగిపోయాక మనం వేయించుకొని 2 స్పూన్స్ కారం వేసుకున్నామండి. కారం స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆల్రెడీ మసాలా వేసాం కదా, సరిపోతుందండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. తర్వాత గ్లాస్ వాటర్ మేము యాడ్ చేసుకున్నామండి. ముందే మనం చేప ముక్కలను వేసుకోకూడదు. వాటర్ వేసుకొని అది మరుగుతుండగా అప్పుడు చేప ముక్కలను వేసుకోవాలండి, అది విరిగిపోకుండా ఉంటుంది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాము, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నామండి. టేస్ట్ బాగుంటుంది. తర్వాత కూడా కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుందండి. వాటర్లో మరుగుతుంది కదా. చూడండి, ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఎప్పుడు మనం పులుపుతోనే కాదు, మసాలాతో కూడా తింటే దీని టేస్ట్ సూపరు. చూడండి, అలాగా ఇవి దొందులు అంటారండి, ఇసుక దొందులు. గోదావరికి చాలా ఫేమస్ అనమాట. మన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా తింటారు. అదో చూడండి, ఆ విధంగా వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలపండి. ఎక్కువగా గరిటెతో తిప్పకండి, చేపలు విరిగిపోతాయి. మనం ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది దాకతో. చూడండి, లాస్ట్గా కరివేపాకు వేసుకొని అది లో ఫ్లేమ్లో దాన్ని ఉడికించుకోండి. చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ అనేకంగా పెడుతూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదిగోండి, కర్రీ అలా ఉడుకుతుంది, అయిపోవచ్చిందండి. అంతేనండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.